పాడి పంటల ఛానల్ని వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులకు నా నమస్కారం. నా పేరు డాక్టర్ ఆర్ నరసింహులు. నేను వ్యవసాయ పరిశోధన స్థానం కదిరిలో వేరుశెనగ మీద పరిశోధనలు చేస్తున్నాను. ఈనాటి ఈ కార్యక్రమంలో వేరుశెనగ రకాలు, వాటి గుణగణాలు గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే వేరుశెనగ పైన ప్రధానంగా కదిరి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం తిరుపతి నందు 2 చోట్ల వేరుశెనగ పైన పరిశోధనలు చేపట్టడం జరుగుతున్నది. వ్యవసాయ పరిశోధనా స్థానం కదిరిలో కదిరి రీసెర్చ్ స్టేషన్ ఏర్పడినప్పటి నుంచి మనం చూసుకున్నట్లయితే 1971 నుంచి ప్రస్తుతం వరకు 15 రకాలు రిలీజ్ చేయడం జరిగింది. వీటిలో ముఖ్యంగా ఇప్పటికి కూడా రైతుల్లో ప్రాచుర్యం ఉన్న రకాలు చూసుకున్నట్లయితే కదిరి 6, కదిరి 7, కదిరి 8, కదిరి 9, కదిరి హరితాంధ్ర, కదిరి అనంత, కదిరి అమరావతి, కదిరి చిత్రావతి మరియు కదిరి లేపాక్షి ముఖ్యంగా ఇప్పటికీ రైతుల యొక్క పొలాల్లో సాగు చేయడం జరుగుతున్నది. అదేవిధంగా మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం తిరుపతి నందు చేపట్టిన పరిశోధనల ఫలితంగా ఇప్పటి వరకు 19 రకాలు రిలీజ్ చేయడం జరిగింది. వాటిలో ముఖ్యంగా ఇప్పటికి కూడా రైతుల్లో ఆదరణ పొందుతున్నటువంటి రకాలు చూసుకున్నట్లయితే నారాయణి, ధరణి, ధీరజ్, నిత్యహరిత, ప్రగతి, హిమని, కోనార్క్ మరియు విశిష్ట అనే రకాలు బాగా రైతుల మన్నన పొంది ఇప్పటికీ రైతుల క్షేత్రంలో పండించడం జరుగుతున్నది. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి 15 రకాలు రిలీజ్ చేయడం జరిగినది. వాటిలో కదిరి 6 అనేది అత్యంత ముఖ్యమైన రకము. ఈ రకాన్ని 2002లో రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటికీ రైతుల మన్నన పొందుతున్నటువంటి రకము. ఈ రకం చూసుకున్నట్లయితే ఖరీఫ్ కాలంలో 105 రోజులు, రబీ కాలంలో 115 రోజులు పంట కాలంలో, ఖరీఫ్కి అయితే ఎకరానికి 1000 కిలోలు, రబీలో అయితే 1700 కిలోల దాకా దిగుబడినిచ్చే సామర్థ్యం ఉన్నటువంటి రకము. ఈ రకం యొక్క ప్రత్యేకత చూసుకున్నట్లయితే కొంతవరకు చీడపీడలను కూడా తట్టుకుంటుంది మరియు గింజలు బాగా ఆకర్షణీయంగా ఉండి తినడానికి బాగా రుచికరంగా ఉన్నటువంటి రకము. ఈ రకంలో నూనె శాతం చూసుకున్నా కూడా 48% ఉండి గింజల 100 గింజల బరువు చూసుకున్నట్లయితే 35 నుంచి 40 గ్రాములు ఉంటుంది. కాబట్టి ఈ రకాన్ని ఇప్పటికి కూడా రైతులు బాగా పండించడానికి మార్కెట్లో కూడా మంచి ధరకు కొనుక్కోవడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అదేవిధంగా కదిరి నుంచి చూసుకున్నటువంటి ఇంకొక రకము కదిరి 7 బోల్డ్. ఈ రకాన్ని 2009లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ రకం ఖరీఫ్ కాలంలో అయితే 125 రోజులు, రబీ కాలంలో అయితే 135 రోజుల పంటకాల వ్యవధిలో, ఖరీఫ్లో అయితే 1000 కేజీలు, రబీలో చూసుకున్నట్లయితే నీటి కింద సాగు చేసినప్పుడు 2000 కేజీలు ఎకరానికి దిగుబడినిచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము. 100 గింజల బరువు చూసుకున్నట్లయితే 65 నుంచి 70 గ్రాములు ఉండి బాగా లావుగా ఉంటాయి. కాబట్టి వీటిని ఎక్కువగా పచ్చికాయలకు ఉడకబెట్టుకోవడానికి, అమ్ముకోవడానికి, సాగు చేసుకోవడానికి రైతులు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. మార్కెట్లో కూడా దీనికి మంచి ధర పలుకుతుంది. ఈ రకం కూడా ఆకుమచ్చ తెగులను మరియు తామర పురుగు, బెట్టను కూడా కొంతవరకు బాగా తట్టుకునే రకము, మంచి దిగుబడినిచ్చేటువంటి రకము ఇది. అదేవిధంగా 2009లో కదిరిలో రిలీజ్ చేసినటువంటి మరొక రకము కదిరి 9 అనే రకము. ఈ రకము ఖరీఫ్ కాలంలో అయితే 110 రోజులు, రబీ కాలంలో అయితే 120 రోజులలో పంట చేతికి వస్తుంది. ఎకరానికి 1000 నుంచి 1600 కేజీల దిగుబడినిచ్చినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము. ఈ రకం ముఖ్యంగా చెప్పుకుంటే 45 రోజుల వరకు బెట్టను తట్టుకునేటువంటి రకము. ఈ రకము చీడపీడల ఉధృతిని బాగా తట్టుకుని గింజ శాతం, అధిక గింజ శాతం, సెల్లింగ్ పర్సెంటేజ్ 80% వరకు ఇచ్చి బెట్టను బాగా తట్టుకుంటుంది. కాబట్టి మెట్ట వ్యవసాయంలో బెట్ట తరచూ వస్తున్న ప్రాంతంలో ఈ రకాన్ని సిఫారసు చేయడం జరిగినది. వీటితో పాటు కదిరిలో కదిరి హరితాంధ్ర అనే రకాన్ని 2010లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ రకము కొద్దిగా పొట్టి రకము. 115 నుంచి 120 రోజుల పంట కాలంలో 1000 నుంచి 2200 కేజీల వరకు దిగుబడినిచ్చేటువంటి ఎకరానికి సామర్థ్యం ఉన్నటువంటి రకము. ఈ రకము చిన్న గుత్తి రకము. ఇది ముఖ్యంగా చూసుకున్నట్లయితే బెట్టకు, ఆకుమచ్చ తెగులను, రసం పీల్చే పురుగులను, తామర పురుగులను బాగా తట్టుకుంటుంది. దీంట్లో ఎక్కువగా 3 గింజల శాతం కూడా, 3 కాయలు ఉన్నటువంటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రకము రబీ కాలానికి బాగా అనువైన రకము. ఈ మధ్య కాలం 2016లో కదిరి నుంచి రిలీజ్ చేసినటువంటి మరొక రకము కదిరి అమరావతి. ఈ రకం కూడా 100 గింజల బరువు మధ్యస్థంగా ఉండి, అంటే 50 గ్రాముల వరకు ఉండి ఆకుమచ్చ తెగులను, వైరస్ తెగులను బాగా తట్టుకుని 120 రోజుల నుంచి 130 రోజులలో పంట చేతికి వస్తుంది. 1000 నుంచి 1500 కేజీల వరకు ఎకరానికి దిగుబడినిచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము. ఈ రకం కూడా ఆకుమచ్చ తెగులను బాగా తట్టుకుని పచ్చగా ఉంటుంది. కాబట్టి ఈ రకం కూడా
మెట్ట వ్యవసాయంలో బాగా ప్రాచుర్యం పొందింది రైతుల్లో. దీనితో పాటు ఈ మధ్య కాలంలో 2017లో రిలీజ్ చేసినటువంటి కదిరి చిత్రావతి అనే రకం కూడా 125 నుంచి 135 రోజుల పంట కాల వ్యవధిలో 1200 నుంచి 2000 కిలోల వరకు ఎకరానికి దిగుబడినిచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి చిన్న గుత్తి రకము. ఈ రకము ఆకుమచ్చ తెగులు, వైరస్ తెగులను మరియు తామర పురుగుల ఉధృతిని కూడా బాగా తట్టుకునే రకము. రబీ సాగుకు బాగా అనుకూలమైన రకం. అంటే నీటి వసతి బాగా ఉన్నట్లయితే ఈ రకం అధిక దిగుబడినిచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకం. కదిరి వ్యవసాయ పరిశోధన స్థానంలో రిలీజ్ చేసినటువంటి మరొక రకము కదిరి లేపాక్షి. ఇది K1812 అని కూడా అంటారు. ఇది 2020లో రిలీజ్ చేశారు. ఖరీఫ్ కాలంలో అయితే 120 రోజులు, రబీ కాలంలో అయితే 120 నుంచి 135 రోజులు పంట కాలం కలగ పంట. ఇది అధిక కాయ దిగుబడినిచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము. ఖరీఫ్ కాలంలో సుమారు 1400 కేజీలు, రబీ కాలంలో అయితే సుమారు 2000 కేజీల వరకు ఎకరానికి దిగుబడి ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము. ఇది ఆకులు కూడా ముదురు ఆకుపచ్చలో ఉండి ఆకుమచ్చ తెగులను, బెట్టను, పచ్చదోమను బాగా తట్టుకునేటువంటి రకము. ఇప్పుడున్నటువంటి రకంలో అధిక దిగుబడి ఇచ్చే రకాల్లో కదిరి లేపాక్షి బాగా రైతుల్లో మన్నన పొందిన రకం. ఇప్పటి వరకు మనం కదిరి రీసెర్చ్ స్టేషన్ నుంచి రిలీజ్ చేసినటువంటి రకాలను చూసాము. అదే మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తిరుపతి నుంచి రిలీజ్ చేసిన రకాల్లో నారాయణ అనే రకాన్ని 2002లో రిలీజ్ చేయడం జరిగింది. ఇది 100 నుంచి 110 రోజుల పంట కాలం పూర్తి చేసుకుని 1000 నుంచి 1700 కేజీల వరకు ఎకరానికి దిగుబడిని ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము. దీని ప్రత్యేక లక్షణాలు చూసుకున్నట్లయితే గింజలు బాగా ఎరుపు రంగులో ఉండి అధిక నూనె శాతం 49% వరకు నూనె ఉంటుంది. ఈ రకాన్ని ఇప్పటికి కూడా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో రైతులు సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం 2018లో రిలీజ్ చేసినటువంటి రకము నిత్యహరిత అనే రకము. ఈ రకము త్వరితగతిన అంటే 105 రోజుల నుంచి 115 రోజుల్లో పంట కాలం పూర్తి చేసుకొని చిన్న గుత్తి రకము. చాలా పొట్టి రకంగా ఉంటుంది. ఎకరానికి 1000 నుంచి 1700 కేజీల దిగుబడినిచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము. ఈ రకంలో మనం చూసుకున్నట్లయితే నూనె శాతం 50% వరకు ఉండి బెట్టను కూడా కొంతవరకు తట్టుకునే రకము. మన రబీ కాలంలో దీన్ని బాగా సిఫారసు చేసే రకము. ఈ కాయల్లో ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే 3 గింజలు ఉన్నటువంటి కాయల శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. 2023లో రిలీజ్ చేసినటువంటి మరొక రకము హిమని అనే రకము. ఈ రకము త్వరితగతిన పంటకొచ్చి అంటే 105 రోజుల నుంచి 115 రోజుల లోపల పంట కాలాన్ని పూర్తి చేసుకుని 1000 నుంచి 1700 కేజీల దిగుబడినిచ్చినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము. ఈ రకంలో చూసుకున్నట్లయితే గింజ సెల్లింగ్ పర్సెంటేజ్ కూడా 75 నుంచి 60% దాకా ఉండే చిన్న గుత్తి రకము. ఈ రకంలో కూడా విత్తనాలు K6 కన్నా ఆకర్షణీయంగా ఉండి తినడానికి బాగా ఉంటాయి. ఈ రకం బెట్టను కూడా కొంతవరకు తట్టుకుంటుంది. ఈ ప్రస్తుత కాలంలో 2022లో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి రిలీజ్ చేసినటువంటి మరొక రకం విశిష్ట అనే రకము. ఈ రకము 105 నుంచి 115 రోజుల పంట కాలంలో 1000 నుంచి 1200 కేజీల వరకు ఎకరానికి దిగుబడిని ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము. ఈ రకం చూసుకున్నట్లయితే K6కు ప్రత్యామ్నాయంగా రైతులలో మన్నన పొందినటువంటి రకము. ఈ రకము చిన్నగుత్తి రకము. ఆకుమచ్చ తెగులు, త్రుప్పు తెగులు మరియు కొంతవరకు బెట్టను కూడా తట్టుకునేటువంటి రకము. గింజలు బాగా ఆకర్షణీయంగా K6 వల్లే ఉండడం వల్ల వ్యాపారస్తులు కూడా ఈ రకాన్ని కొనడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. 2023లో రిలీజ్ చేసినటువంటి మరొక రకము కోనార్క్ అనే రకము. ఈ రకం 105 నుంచి 115 రోజుల్లో పంటకాలం పూర్తి చేసుకుని ఎకరానికి 1000 నుంచి 1700 కేజీల వరకు దిగుబడినిచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము. ఈ రకము మధ్యస్థంగా అంటే 100 గింజల బరువు చూసుకున్నట్లయితే 35 నుంచి 40 గ్రాములు ఉండి గింజలు JL24 కన్నా ఆకర్షణీయంగా ఉండి తినడానికి కూడా బాగా ఉంటాయి. కాబట్టి ఈ రకం కూడా కొద్ది వరకు ఆకుమచ్చ తెగులను కూడా తట్టుకుని బెట్టను కూడా తట్టుకుంటుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో ఈ రకాన్ని కూడా రైతులు బాగా సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ రకాలన్నీ కూడా మన తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి రిలీజ్ చేసినటువంటి రకాలు. ఇవి కాకుండా రైతుల పొలంలో బాగా కల్టివేట్ చేస్తున్నటువంటి రకాలను గమనించినట్లయితే ట్యాగ్ 24 అనే రకము. ఈ రకము స్వల్పకాలిక రకము. 105 రోజులు ఖరీఫ్లో, 110 నుంచి 115 రోజులు రబీ కాలంలో పంటకాలం పూర్తి చేసుకొని ఎకరానికి 1000 కేజీల నుంచి 1700 కేజీల వరకు దిగుబడినిచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము. ఈ రకాన్ని చూసుకున్నట్లయితే చాలా పొట్టి రకము. త్వరితగతిన పంటకు వచ్చి గింజలు బాగా K6 కన్నా ఆకర్షణీయంగా ఉండి లేత గులాబీ రంగులో ఉండడం వల్ల మరియు కాయలు చూసుకున్నట్లయితే 3 విత్తనాలు ఉన్నటువంటి కాయలు ఎక్కువగా ఉండడం వల్ల ఖరీఫ్ కాలంలో అయితే 100 రోజులు,
రబీ కాలంలో అయితే 115 రోజుల్లో పంట కాలం పూర్తి చేసుకుంటుంది కాబట్టి కొన్ని ప్రాంతాల్లో ఈ ట్యాగ్ 24ని ఎక్కువగా కల్టివేట్ చేయడానికి రైతులు మొగ్గు చూపుతున్నారు. వీటితో పాటు JG32 అనే రకాన్ని గుజరాత్ నుంచి రిలీజ్ చేసినటువంటి ఈ రకాన్ని 2016లో రిలీజ్ చేసిన రకాన్ని, ఇది కూడా స్వల్పకాలిక రకము, 120 నుంచి 135 రోజుల డ్యూరేషన్ ఉన్నటువంటి రకము. ఈ రకం కూడా 1000 నుంచి 1700 కేజీల వరకు దిగుబడినిచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము. ఈ రకం కూడా JL24 కన్నా విత్తనాలు బాగా ఆకర్షణీయంగా ఉండడం వల్ల, మరియు ఈ రకం కొద్ది వరకు బెట్ట మరియు చీడపీడలను కూడా తట్టుకుంటుంది కాబట్టి అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో GJG32ను కల్టివేట్ చేయడానికి రైతులు మొగ్గు చూపుతున్నారు. వీటితో పాటు మన ఇక్రిసాట్ వారు రూపొందించినటువంటి గిర్నార్ 4 అనే రకము, ఈ రకం కూడా 105 రోజుల నుంచి 115 రోజుల పంటకాలం పూర్తి చేసుకుని ఎకరానికి 1000 కేజీల నుంచి 1700 కేజీల వరకు దిగుబడినిచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము. ఈ రకంలో అత్యధికంగా ఆయిల్ పర్సంటేజ్ 53% ఉంది. దీంట్లో మరీ ముఖ్యంగా హై ఓలిక్ యాసిడ్ అంటే గుండె మేలు చేసేటువంటి నూనె శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఈ రకాన్ని కూడా మన ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ రైతులు కల్టివేట్ చేయడం జరుగుతున్నది. ఈ రకం కూడా గింజలు బాగా ఆకర్షణీయంగా ఉండి చీడపీడలను కొద్ది వరకు తట్టుకునేటువంటి రకము. ఇప్పటి వరకు మనము వివిధ వేరుశనగ రకాలను చూసాము. ఇటువంటి ఈ వేరుశనగ రకాలలో మన ప్రాంతానికి అనువైన రకాలను ఎన్నుకొని మేలైన యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే వేరుశనగలో మంచి దిగుబడి పొందేదానికి ఆస్కారం ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.